అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసేసి మెడికల్ ఎగ్జిబిషన్‌కి సంబంధించిందండి. దీని గురించి నేను ఆల్రెడీ 2 షార్ట్స్ కూడా పెట్టాను. మళ్ళీ దీని గురించి ఒక 3 నిమిషాలు కొంచెం వివరంగా చెప్దామని చెప్పేసేసి ఈ విధంగా వీడియో ట్రై చేశానండి. ఇదైతే నేను వెళ్ళలేదు. మా పాప వాళ్ళు వెళ్ళారు ఈ మెడికల్ ఎగ్జిబిషన్‌కి. సో, ఇది వాళ్ళు తెలియక కొంచెము ఇట్లాగా వర్టికల్‌గా అలా తీశారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో వాళ్ళకి మెయిన్‌గా చెప్పింది ఏందంటే పిల్లలకి ఎవరైతే ఈ ఇంటర్మీడియేట్ చదువుతున్నారో లేదా కంప్లీట్ చేసేసి నీట్‌కి రాద్దామని ప్రిపేర్ అవుతూ ఉంటారో అంటే ఇంకేంటండి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసేసి మెడిసిన్‌కి సంబంధించిన దాంట్లో జాయిన్ అవ్వాలని ఏదైనా గానీ వాళ్ళకొచ్చే ర్యాంకుని బట్టి డిసైడ్ అవుతారు గదా! అటువంటి వాళ్ళు మెడిసిన్ చేసేటప్పుడు ఎలాగా ఏంటి దేని గురించి నేర్చుకోవాలి అనే దానికి సంబంధించి మన రాష్ట్ర స్థాయి లెవెల్‌లో ఏర్పాటు చేసిందండి. ఇది వచ్చేసి జీఎంసీ దాంట్లో పెట్టారు. ఇది కండక్ట్ చేసింది వచ్చేసి గుంటూరు జీఎంసీలో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి వెళ్ళినప్పుడైతే నేను పిల్లలు భయపడతారేమో అనుకున్నా. బట్ మా పాప దీనికి వెళ్ళి చూసేసి వచ్చేసి అమ్మ ఇది చాలా బాగుంది. ఏమేం చెయ్యాలి అసలు ఏంటి అనేది మాకు క్లారిటీగా చెప్పారు. ఇక్కడ బాగా అర్థమైందమ్మా నాకైతే. నేను ముందు ఇంకా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. నేను చేయగలనా లేదా? ఆ మెడిసిన్‌కి సంబంధించి నాకు ఇంట్రెస్ట్ వస్తదా రాదా అనుకున్నాను. కానీ ఈ ఎగ్జిబిషన్ నాకైతే ఇన్స్పిరేషన్‌గా అనిపించింది అని మా పాప చెప్పిందండి. ఏమేమి నేర్చుకున్నావమ్మా అంటే నాకైతే అవగాహన వచ్చింది అని చెప్పింది. సో, ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళడం వల్ల బాగా యూజ్ అయిందనే నేనైతే అనుకుంటున్నాను. దాంట్లో మీరు చూడొచ్చండి. వాళ్ళకి కొంచెం క్లారిటీగా వాళ్ళు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. కానీ వాయిస్ ఓవరు నాయిస్‌గా ఉందని చెప్పేసి నేను అవన్నీ కట్ చేసేసాను. మీరు చూడొచ్చండి వాళ్ళు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా అందులో. వీళ్ళకి పిక్చర్స్ ద్వారా పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టుగా ఎక్కడికక్కడ నేమ్స్ రాసి భలే ఏర్పాటు చేశారండి. ఇవైతే మాత్రం చూస్తుంటేనే కొన్ని మనకు చదువుకుంటుంటేనే అర్థమయ్యేంత క్లారిటీగా పెట్టేశారనమాట. అక్కడ కొన్ని ప్లాంట్స్ కూడా ఇచ్చారండి. అవి ఆ ప్లాంట్స్ మనకి వాటి ద్వారా ఏమొస్తుంది అనేది కూడా ఇక్కడ ఈసీజీది కూడా చూపిస్తున్నారు పిల్లలకి. ఇవి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు గమనించొచ్చు. ఈ బొమ్మల ద్వారా చెప్పడం అనేది మాత్రం కాన్సెప్ట్ బాగుందండి. ఎలాగా ఏంటి అసలు ఏమేమి ఉంటాయి అనేది.